ఉన్నాయండి. 26 మంది, దుర్గయ్య, ఆ తర్వాత సైబుద్దీన్, కుమారి, వీళ్ళందరూ 26 మంది ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిన వాళ్ళలో. మన డిబేట్ లో ఉన్నటువంటి మధుసూదన్ రెడ్డి గారిని ఏ పేరు 26 మందిలో ఎవరికి ఎందుకు ఉద్యోగం రాలేదో నేను చెప్తా క్లియర్ గా సాక్ష్యాధారాలతోటి. వీరు ఇందుకని సెలెక్ట్ అవ్వలేదు, ఈ కారణంతో మీరు సెలెక్ట్ అవ్వలేదు అనేటటువంటి సాక్ష్యాధారాలతోటి నేను చెప్తా. సో ఎందుకు ఈ రక్తంతా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి టాపిక్ డైవర్షన్ కావాలి. వారి పిఏ కేఎన్ఆర్ గారు అరెస్ట్ అయ్యారు, అదే ఐ మీన్ ఆల్మోస్ట్ ఎంక్వైరీకి వెళ్ళారు. ఇప్పుడు ఆయన మీద ఈడీ ఏదో వస్తా ఉందని చెప్పి తెలుస్తా ఉంది. మరొకటి ఏంటంటే మా బాబాయిని ఎవరు చంపారు, మా నాన్న ఎవరు చంపారంటే ఆ పులివెందులో మొత్తం కూడా ఎవరిని చంపారో మొత్తం క్రియేట్ లిస్ట్ అంతా కూడా చెప్పి పెట్టారు టీవీల్లో. అవన్నీ డైవర్ట్ చేయడానికి ట్విట్టర్ లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసి ఇదిగో ఇట్లా జరుగుతా ఉంది, ఇట్లా చంపే ఇది ఈ డిఎస్సీలో ఇట్లాంటి అక్రమాలు జరిగాయని ట్విట్టర్ లో మాట్లాడారు. సార్, ఒకవేళ నిజంగా అక్రమాలు జరిగినటువంటి సాక్ష్యాలు కనుక జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో ఉంటే ఆయన ఒక్కడి అసెంబ్లీకి వచ్చినా అసెంబ్లీ దద్దరిల్లిపోయింది. అండ్ ఆల్సో నేషనల్ లో ఉన్నటువంటి రిమైనింగ్ స్టేట్స్ అటెన్షన్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద పడుతుంది. ఎందుకు రావట్లేదు అసెంబ్లీకి? రమ్మనండి ఆ సాక్ష్యాధారాలను పట్టుకుని. నేను అదే చెప్తా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినటువంటి 26 మంది ఆ ఒక్కొక్కడికి ఇండివిజువల్ గా ఎందుకు ఉద్యోగం రాలేదు అనేటటువంటి విషయాన్ని నేను స్పష్టంగా చెప్తా. 26 మందివి చెప్తా. లేదంటే మధుసూదన్ రెడ్డి గారి చాయిస్ ఆ 26 మంది లిస్ట్ లో ఈ వ్యక్తికి ఎందుకు ఉద్యోగం రాలేదో చెప్పమని అడగమనండి, నేను చెప్తాను. సో అదండి, 26 మందిని జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముందు కూర్చోబెట్టుకుని అబద్ధాలు చెప్పించారు. నాకు 7వ ర్యాంక్ వచ్చింది కానీ 6గురికే ఉంది అక్కడ ఉద్యోగం, నాకు రాలా అంటాడు. ఎలా వస్తుంది? లాజిక్ కదా అది. కానీ అతనికి వచ్చింది 125వ ర్యాంకు. అతని పేరు ఏకాంబరం. అతను ఎక్కడి నుంచి? చిత్తూరు జిల్లా నుండి సోషల్ స్టడీస్ కింద అప్లై చేశాడు. అతనికి వచ్చినటువంటి ర్యాంకు 125. ఎలా వస్తుంది సార్ అతనికి? ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కింద 141వ ర్యాంక్ వచ్చిన అతనికి ఇచ్చారు, 191వ ర్యాంక్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కోటాలో వాళ్ళిద్దరికి ఇచ్చారు. ఈయనకు రాలేదు. ఉన్నటువంటి మెరిట్ లిస్ట్ అంతా అయిపోయింది. మరొకసారి ఈ సంవత్సరం మరొక డిఎస్సీ పెడతామని చెప్పిన తర్వాత ప్రిపేర్ అవుతున్న క్యాండిడేట్స్ అందరినీ డిస్టర్బ్ చేసి మీరు రండి నా దగ్గరికి నేను న్యాయం చేస్తానని అంటే పాపం వారి ప్రలోభాలకు లోనే మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి వారందరూ జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చేస్తారని నమ్మి వెళ్తే ఈ రోజు వాళ్ళ భుజాల మీద కన్ను పెట్టి కూటమి ప్రభుత్వాన్ని కాల్చే ప్రయత్నం చేస్తే రివర్స్ లో జగన్మోహన్ రెడ్డి గారికి తగులుతా ఉంది. ఈ రోజు వారెవరికి కూడా వారికి ఎందుకు ఉద్యోగాలు రాలేదు అనేటటువంటి విషయాన్ని ఆ 26 మందిలో ఎవరిని అడుగుతారో అడగండి, నేను చెప్తా. వారికి ఏ ర్యాంక్, ఏ కోటా కింద ఎందుకు ఉద్యోగం రాలేదు అనేటటువంటి విషయాన్ని సాక్ష్యాధారాలతో మీరు 26 మంది గురించి క్లారిటీ ఇస్తారంటే కాదంటే మెరిట్ లిస్ట్ ఎందుకు డిస్ప్లే అవ్వలేదు కలెక్టర్ ఆఫీసులో? దానికి తగ్గట్టు ఇవాళ మీకు ఓన్లీ SMS లో ఎందుకు ఇచ్చారు? తర్వాత మీరు చెప్పిన ఈ హారిజాంటల్ జియో ఏదైతే జియో నెంబర్ 77 మెరిట్ లిస్ట్ ఆగస్టు 22, 2025వ తారీఖున వెబ్సైట్ లో పొందపరిచి ఉన్నారు. ఇప్పుడు కూడా ఉన్నాయి, మీరు చెక్ చేసుకోవచ్చు. లేదు సార్, 2 విషయాలు. ఇది కలెక్టర్ ఆఫీస్ లో డిస్ప్లే అవ్వాల్సిన బాధ్యత ఉంది. ఈ మొరాటని ఎందుకు బ్రేక్ అయింది? ఎందుకంటే గతంలో చంద్రబాబు గారు వచ్చినప్పుడు ఇది రిపీట్ అయితే చాలా బాధాకరంగా ఉంది. వంశీ గారు చంద్రబాబు గారి టెన్యూర్ లో మెరిట్ లిస్ట్ డిస్ప్లే కాకపోవడం కొంచెం బాధాకరమైన విషయం. తీసుకురండి ఉద్యోగం రాని 3,14,000 మంది అయినా కానీ తీసుకురండి. 3,36,000 మంది రాష్ట్రంలో 16,000 మందికి ఉద్యోగాలు వచ్చాయి. 16,347 మందికి ఎవరికైతే ఉద్యోగం రాలేదు సార్, వంశీ గారు నేను చెప్పేది ఒకటే సార్, 3,16,000 మందికి కూడా ర్యాంక్ ఉంటుంది. మెరిట్ లిస్ట్ 3,16,000 మందికి కూడా ర్యాంక్ ఉంటుంది. 3,16,000 ర్యాంక్ రానివ్వండి. అది మెరిట్ లిస్ట్ కి సంబంధించింది. మీ టోటలీ మీరు మారుతుంది డిఫరెంట్. 1:1 రేషియోలో తెచ్చి వాళ్ళ సర్టిఫికేట్ వెరిఫై చేసి ఎంక్వైరీ చేసిన తర్వాత వాళ్ళకి ఎందుకు ఉద్యోగాలు రాలేదు? 1:1 రేషియో అంటే ఏంటి? ఖచ్చితంగా ఉద్యోగం వచ్చి ఒక వ్యక్తికి ఒక ఉద్యోగానికి ఒక వ్యక్తిని పిలుస్తున్నారు. పిలిచినప్పుడు వాళ్ళకి ఇవ్వాలి. ఎందుకు వాళ్ళకి ఓటేజ్ చేస్తున్నారు? ఎందుకు విను క్వశ్చన్ అడిగారు. చెప్పండి వంశీ. ఎవరికి ఉద్యోగాలు రాలేదో వాళ్ళ హాల్ టికెట్ నెంబర్ తో సహా చెప్పండి. ఉద్యోగం ఎందుకు రాలేదో చెప్తాం. అదే గురించి చెప్తా ఉన్నారు. SMS పెట్టి 1:1 రేషియోలో SMS పెట్టి వాళ్ళ సర్టిఫికేట్స్ వెరిఫై చేసి వాళ్ళకి ఎందుకు ఉద్యోగాలు లేదు? అందరికి వెరిఫై చేసి వాళ్ళకి అందరికి ముందుకు ఉద్యోగాలు లేదు. సార్, మధుసూదన్ రెడ్డి గారు మాట్లాడుతా ఉన్నారు. నేను ఇందాక మధుసూదన్ రెడ్డి గారిని వేరే ఛానల్లో ఒకటి అడిగా, డిఎస్సీ అంటే ఏంటని అడిగా. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఏం ఎంజాయ్ చేయలేదంటారా? డిఎస్సీ అంటే చెప్తే నేను ఇప్పుడు చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు ఏం 15 లక్షలు కమ్ముకోలేదంటారా? డిఎస్సీ అబ్రివేషన్ ఏంటో
మాట్లాడండి సార్ కనీసం. ఓకే సార్ ఏం సార్ క్వశ్చన్ చేస్తారు, నాకు ఎగ్జామ్ పెడతాడు డిఎస్సీ అంటే తెలుగులో ఎవరు ఉంటారా, ఏంది ఎగ్జామ్ పెట్టాలి సమాధానంగా ఉన్నారు. అసలు ఏం మాట్లాడాలి అర్థం వస్తే అసలు డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ తెలియకుండా ఉంటుందా ఏంటి సార్? ఇప్పుడు నేను మీకు తెలుసా అసలుకి, మీకు తెలుసా, మీకు తెలుసా అది డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ అంటే ఎందుకు తెలుసా? దాంట్లో ఏమేమి ఉద్యోగం వస్తాయి తెలుసా మీకు? ఏమేమి ఉద్యోగం వస్తాయి చెప్పు, అసలు ఎవరు పెట్టారు చెప్పు, ఏ సంవత్సరంలో పెట్టారు చెప్పు, దాని ఫస్ట్ ఇంక్లూడ్ ఎవరు చెప్పు, చెప్పు చూద్దాం. ఎవరు పెట్టారు, ఏ సీఎం పెట్టారు, ఏ సంవత్సరం పెట్టారు డిఎస్సీ? ఇవన్నీ టెక్కిస్తున్నారు, నాకు టెక్నాలజీ ఇస్తున్నారు ఎగ్జామ్స్. ఇవన్నీ చెప్తే చంద్రబాబు నాయుడు గారు పులింగ్ అయిపోతారు, లోకేష్ గారు పులింగ్ అయిపోతారా? 15 లక్షల రూపాయలు ఉద్యోగం నమ్ముకుని స్పోర్ట్స్ కూడా డిస్ట్రిక్ట్ గా 15 లక్షల రూపాయలు ఉద్యోగం నమ్ముకున్న పరిస్థితి. సార్ ఇందాక మధ్యాహ్నం 7 నిమిషాలు అడిగాయి ఇతన్ని టీఎస్సీ అంటే ఏంటి, 7 నిమిషాలు అడిగాయి ఇతన్ని 7 నిమిషాలు ఏంటి చెప్పింది నీకు చెప్పాల్సిన అవసరం లేదంటే నీకు చెప్పాల్సిన అవసరం లేదు. సురేష్ ఏదో చెప్తారు చెప్పండి. సరే సరే ఓకే సార్ ఇప్పుడు నేనేంటంటే ఏమంటున్నా అంటే ఫస్ట్ కేఎస్ ప్రసాద్ గారు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు, ఆయనకు నేను క్లారిఫికేషన్ ఇస్తున్నాను. సింపుల్ గా భారతీయ రెడ్డి గారిని అరెస్ట్ చేయమని కానీ ఆవిడ తప్పు చేసిందని అక్కడ అనలేదు. నేను ఏమన్నానంటే భారతీయ రెడ్డి గారు ఒక యాజమాన్యంలో ఉన్నటువంటి ఒక డైరెక్టర్ ఏదైతే కంపెనీ సిమెంట్ కంపెనీలో చూపిస్తానే కాబట్టి మాజీ డైరెక్టర్ చార్జ్ షీట్ మాజీ డైరెక్టర్ మెన్షన్ చేశారు. మొత్తం చూడండి మీకు అర్థమవుతుంది. వినండి ఒక్క నిమిషం ప్లీజ్. అయితే రెండో అంశం ఏంటంటే ఏదైతే ఈ లిక్కర్ స్కామ్ ఉందో దాని మీద సాక్ష్యాలు లేకుండా ఏమి మాట్లాడొద్దంటే నేను ఎప్పుడైనా కూడా జరిగినటువంటి పరిణామాలు బట్టి ఎటు చూపిస్తానని చెప్తాను. అరబిందో శరత్చంద్ర రెడ్డి గాని ఢిల్లీలో జరిగిన లిక్కర్ గాని సురేష్ చూద్దామండి ఇది ఇప్పుడే కదా. నేను ఆన్సర్ ఇవ్వాలి ప్లీజ్, ఒక్క నిమిషం ఆగమని ప్లీజ్. కాకినాడలో ఉన్న పోర్టు గానీ కేవీ రావు గారు లాక్కోవడం పోర్టు గానీ అరబిందో ఫార్మా పెట్టింది ఓన్లీ నిత్తనాలు తయారు చేయడానికి మాత్రం కంపెనీ పెట్టారు. వీళ్ళు 30-40 ఏళ్ళు స్పిరిట్ తయారు చేసి జనాలందరినీ తాగేసి చంపేద్దామని చెప్పేసి వీళ్ళంతా ఒక పెద్ద వచ్చేసరికి సార్ డిఎస్సీ వచ్చేసరికి నేను ఒక 2 మాటలు చెప్తాను సార్. గతంలో సచివాలయ ఎంప్లాయీస్ కి ఏదైతే రిక్రూట్ జరిగిందో అందరికి సెల్ ఫోన్ మెసేజ్లు వెళ్ళాయి సార్. ఇప్పుడు కూడా మెసేజ్లు వచ్చాయి సార్. వెబ్సైట్ లో అరే ఒక నిమిషం డిఎస్సీ అంటే మళ్ళీ మీరు స్క్రిప్ట్కి వెళ్తారు. కేఎస్ ప్రసాద్ గారు ఒక మాట చెప్తున్నా, కలెక్టరేట్ లో లిస్టులు పెట్టలేదు, పేపర్లు అంటే పూర్వకాలం పోయిందండి. వెబ్సైట్ లో ఈ రోజు నువ్వు చెక్ చేసుకున్నా కూడా నీ యొక్క డేటా దొరుకుతుంది. నీకు ఇంకా డౌట్ ఉంది ఆర్టీఐ పెట్టి నీ తాలూకా ర్యాంక్ నువ్వు